పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వలంతరేవులో విహెచ్పి బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వశిష్ఠ గోదావరికి అఖండ హారతి ఇచ్చారు. పవిత్ర నదుల సంరక్షణ, సనాతన ధర్మ పరిరక్షణ దీక్షా కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాశీలో గంగా హారతి తరహాలో గోదావరి మాతకు వేద పండితులు ధూప, దీప, పుష్ప అఖండ హారతులు సమర్పించారు. అంతకు ముందు వలంతరేవు గణపతి యాగం నిర్వహించారు. ఇక నుంచి ప్రతి నెల అమావాస్య రోజున గోదావరి మాతకు హారతి సమర్పిస్తామని పండితులు వెల్లడించారు. మనం భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణలో భాగంగా భారతీయ సాంప్రదాయకమైనటువంటి అనూచాన ఆచారాలని సాంప్రదాయాన్ని గౌరవించుకుంటూ మన నర్సాపురంలో ఈ అగ్ని ఆరాధన, సూర్య ఆరాధనతో పాటుగా ప్రకృతి ఆరాధన అనేటటువంటిది అత్యంత ప్రాశస్త్యంగా మన భారతీయ సంస్కృతిలో భాగంగా ఉంది. కాబట్టి దీనిని మనం పాటించుకుంటూ ఈ నర్సాపురం ఈ వశిష్ఠ గోదావరి దగ్గరన మనం ఈ అమ్మకి గోదావరి మాతకి అమావాస్యన హారతి ఇచ్చుకునేటటువంటి సాంప్రదాయాన్ని మళ్ళీ పునఃప్రారంభం చేసుకుందాం. వచ్చినటువంటి అశేషమైనటువంటి హిందువులందరూ కూడా దీనికి ఉన్నటువంటి ఉపయుక్తం ఏంటి అనేటటువంటి ప్రశ్న ఉత్పన్నమైనట్లయితే దానికి సంబంధించి మనకి ప్రకృతి ఆరాధన చేతన మన ఆరోగ్యాలు బాగుంటాయి, మన ప్రాంతం అంతా ప్రశాంతంగా ఉంటుంది, మనకి సకాలంలో వర్షాలు పడతాయి, మనకి సస్య రక్షణ అవుతుంది, మన పంటలు బాగుంటాయి. ఇదంతా మనం ప్రకృతికి సంబంధించినటువంటి ఆరాధన చేత సాధ్యమవుతుంది. కాబట్టి ప్రకృతి ఆరాధనలో అత్యంత ప్రధానంగా ఉండేటటువంటిది ఈ నదీమ తల్లులకి ఇచ్చేటటువంటి హారతి. కాబట్టి మనం మన ప్రాంతాన్ని సుసంపన్నం చేయాలి అని, మన ప్రాంతంలో ధర్మం నిలబడాలి అని, మన ప్రాంతంలో మనకి ఏ రకమైన సమస్యలు లేకుండా మనకి చల్లగా చూడాలి అని, ఇక్కడంతా శుభస్పందనలు ఏర్పడాలి అని అమ్మని కోరుకుంటూ అత్యంత ప్రధానం వేదం కూడా అమ్మవారిని నదీమ తల్లులకు సంబంధించి ఆపోవాయుధం సర్వం అని చెప్పింది. అంటే నీళ్ళే అన్నిటికీ సర్వాధారము ప్రణాధారం అని చెప్పింది. కాబట్టి దానిలో భాగంగా మనం ఈ కట హారతి అనేటటువంటి దానిని ఇస్తున్నాము. ఇది ప్రతి అమావాస్యకి ఈ ప్రాంతంలో ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉండాలి అని దత్తాత్రేయుని కోరుకుంటూ ఈ ప్రాంతం అంతా సుసంపన్నంగా అద్భుతమైనటువంటి అభివృద్ధి సాధించుకోవాలి అని దత్తాత్రేయుని కోరుకుంటున్నాను. ఈ చేసినటువంటిది